అనుగుణంగానే దాన్ని మళ్ళీ విమర్శలు వచ్చి ఆక్రమించుకున్నారు. 3 సంవత్సరాల నుంచి బలవంతంగా ఆక్రమించుకొని కబ్జా చేసి కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత కోర్టులు మేనేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళే పోవడం జరుగుతుంది. మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోర్టులకి, కలెక్టర్ గారికి, తర్వాత ఎస్పీ గారికి ఇంతమందికి మేము నిర్ణయించుకున్నాము. మాకు న్యాయం జరగలేదు. ఆ విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి అందరికీ అన్ని కోర్టు వారికి, పోలీసు వారికి వినిపిస్తున్నాము. తర్వాత గతంలో మేము పిటిషన్ ఇస్తే పోలీస్ స్టేషన్లో అది కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఏమి చర్య చేపట్టలేదు. మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా రావడం జరిగింది. అది కోర్టులో ఉంది. ఇప్పుడు 2 దావాలు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు దాన్ని కబ్జా చేసుకొచ్చి బలవంతంగా దాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకుని ఉన్నారు. ఈ విషయంలో మీరు కూడా మాకు అందరికి సహాయం చేయాలని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసులు సహకారంతోనే వాళ్ళు గతంలో ఆ ఇంట్లో ఆక్రమించుకోవడం జరిగింది. అధికారం ఉపయోగించుకోలేదు. సో ఇది విషయం. అందుకోసమే మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మాకు సహాయం చేయాలని తీసుకోవాలన్నాను. కేసు వేశారు. 10 రోజుల తర్వాత దొంగ రిజిస్ట్రేషన్ చేసింది. అంటే మరిదిని పెట్టబడింది, పుట్టింటికి తీసుకెళ్ళాలని. ఆ రోజున ఆమెకి ఆర్థిక రాశి భూమి ఇద్దరు కలిసిపోండి మామ కోడల మీద పేరు మీద రాశాడు. ఆ భూమి సొంతంగా ఆమె కొన్న భూమి కాదనమాట. అది ఇప్పుడు ఒక పొలం అన్న ఏదైనా నా పేరు మీద కొంత, మా మామూల పేరు మీద కొంత, ఆ రకంగా ఆస్తులు ఉంటాయి కదా. అది వాళ్ళిద్దరికి ఏం తేడా ఉందో, ఆమె పేరు మీద మామ రాయించాడు. దాన్ని పేరు చేసుకుని వాళ్ళ పుట్టింటికి పట్టుకెళ్ళి ఆమెకు పిల్లలు లేరు. వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళ తమ్ముడికి 2 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ పెళ్లి వాళ్ళకి 6 ఎకరాల భూమి ఉన్నది. అంతా వాళ్ళ అన్న పెత్తనం మీదనే నడుస్తున్నది అనమాట. అంటే మిగిలింది నీదే కదరా అని చెబుతున్నాడు. ఆ టైంలో ఏమేం చేసింది, ఇది ఆస్తి ఆమె పేరు మీద ఉన్నది కాబట్టి దీన్ని వాళ్ళ పుట్టింటికి పట్టుకెళ్ళాలని ప్లాన్ చేసుకున్నది. 3 సంవత్సరాల ముందు నుంచే భర్తని ఏమైనా ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు సార్, ఖమ్మం నుంచి. అతను ఇక్కడ రిటైర్డ్ అయ్యి ఇక్కడ ఉంటున్నాడు. ఆమె ఆదిలాబాద్ నుంచి చిలకలూరుపేట డైరెక్ట్ ట్రైన్లో వెళ్ళిపోయేది. భర్తను వదిలేసింది. అప్పుడు ఒకడే ఉంటుండో 10 మనిషిని పెట్టుకొని. ఆ తర్వాత అక్కడి నుంచే ప్లాన్ చేసుకుంది. ఈ ప్లాన్ చేసుకోవడంలో అనస్పడి చచ్చిపోవడంతో ఏమైంది, వాళ్ళ కుటుంబం తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారండి. అప్పుడు అడిగిండు, ఏంటి మీ వాళ్ళు? అప్పుడు మేము వాళ్ళు ఈ పగడాల నాగరాజు గారికి, అబ్బాస్ గారికి మాకు సంబంధం లేదండి. మేము కుటుంబీకులవే. వదిన మరిది, వాళ్ళ కుటుంబం మా కుటుంబం అందరూ కలిసి అక్కడ గొడవలు పడుతున్నాం. పోలీసు వారు వచ్చి తాళాలు వేసి కోర్టులో చేర్చుకుని వచ్చిన తర్వాత తాళాలు ఎవరికి వచ్చే వాళ్ళు తీసుకోమన్నారు. బాగున్నదని స్టేషన్లో ఇచ్చిపోయాం. స్టేషన్లో ఇచ్చిపోయిన తర్వాత చిలకలూరుపేట నుంచి, గుంటూరు నుంచి ఇక్కడికి ఒక డిఎస్పీ గారు వచ్చారు. అతను మేనల్లుడు. ఆ డిఎస్పీ గారి ద్వారానే ఇక్కడ పగడాల నాగరాజు గారిని పట్టుకున్నాడు. నాకు ఓళ్ళకి ఇస్తే ఇల్లు మీకు ఇచ్చిపోతా, మీరు చెప్పిన రేటు కానీ. ఆ ద్వారానే నాగరాజు గారిని పట్టుకున్నారు సార్. ఆ ఇంటికి సంబంధించిన ఎవిడెన్స్ 2016 నుంచి ఇప్పటికి కూడా సార్ ప్రతి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. గతంలో 16 నుంచి కూడా పెట్టినటువంటి కంప్లైంట్ చేసి కూడా మా దగ్గర ఉంది సార్. ఆ రోజున అధికారం లేవని మా కంప్లైంట్ కనీసం లోపల కూడా ఎంటర్ చేయాలి మేము పోలీసు యొక్క. ఎందుకంటే మంత్రి అందరి దాంట్లో అధికారులు కూడా అప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేశారు. దయచేసి మీ మీడియా మిత్రులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ సిబి గారికి మనం ఒకటే, మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరగాలి. ఆ ప్రాపర్టీ మాది, ఆ ఇల్లు మాది. వాళ్ళు సార్ ఇంట్లో ఉండటానికి వాళ్ళు ఎవరు అసలు? అదొక్కటి గమనించండి మీరు. నాగరాజు గారు, మా బాధ ఒకటే సార్. హౌస్ పర్పస్ ప్రతి పేపరు కంప్లైంట్ పెట్టింది కూడా మొత్తం మా దగ్గర ఉంది. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేక ఇతను కోర్టుకి వెళ్ళను. ఆ కోర్టు కూడా ఆర్డర్ కూడా మా దగ్గరే ఉంది. అది గతంలో ఎప్పుడో వచ్చింది. ఆ ఆర్డర్ తీసి కూడా వెళ్ళి కూడా స్టేషన్లో ఇస్తే స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు సార్. అదొకటి మాకు జరిగిన అన్యాయం బాగా ఉంది సార్. అది తర్వాత వచ్చేసి అసలు కోర్టులో నడుస్తున్న కేసుని రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు అదొకటి గమనించండి మీరు ఫస్ట్. అంటే మేము తక్కువ కులం వాళ్ళమేనా, మేము డీ కులం వాళ్ళేమన్నా? ఇదే సార్ మాకు ఎస్సీలు జరిగే న్యాయం చేసింది మీరు అధికారులు. వదిన మర్రి మధ్య గొడవలో వీడియో ఉంది మన దగ్గర. వాళ్ళపై వాళ్ళు కోర్టు చేసుకున్న తర్వాత స్టే వచ్చిన తర్వాత దాన్ని అట్లా ఆపమని తాళాలు ఇచ్చి పోలీసులు ఇచ్చి ఎవరు వాళ్ళు ఉండేటప్పుడు అంటే ముందర వీళ్ళు ఇంట్లో ఉంటుంటే పగడాల నాగరాజు అనే వ్యక్తులు వెళ్ళి ఆ ఇంటి మీద వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి లాగిన వీడియో గతంలో కూడా నా దగ్గర ఉంది. ఇదిగోండి, ఇది ఆనాడు మా ఇంట్లో మేము ఉంటుంటే పగడాల నాగరాజు అనే వ్యక్తి రౌడీలను పంపించి ఎవరిదా లంజోడుకులా ఇల్లు నాదైతే మీదని లాగిన వీడియో నా దగ్గర ఉంది సార్. ఆ రోజు
నిన్న మేము మా ఇల్లు మాది అని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము పోతే అబ్బాస్ అనే వ్యక్తి ఆ భార్య వాళ్ళ ఆడవాళ్ళు అయితేనేమి అసలు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది ఎస్సీలు మాలవాళ్ళు వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడేశారు. ఆడవాళ్ళు అక్కడ కబ్జాలు, అక్కడ పుట్టవాడు ఎవరు మన ఒడ్డోళ్ళ కమిటీ అని వాడుగా బాగా తెలుసుకుని కమిటీ కట్టించుకున్నామంటే 2000 గజాలు మీకు వెళ్తే నాకు ఈ గజాలు నాకు ఇవ్వాలి, ఈ గజాలు మీకు నాకు కమిషన్, అది నాకు లంచం. అక్కడెక్కడో అపార్ట్మెంట్ కట్టుకుంటే నాకు 4 ఇవ్వాలి, నాకు 4 ఇస్తే నేను అమ్ముకుంటా, నేను కబ్జాలు చేసుకుంటా, లేదంటే ఇవ్వకపోతే దానికి పోలు తెగుతా. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వాడు అబ్బాస్ గాడు అయితే అసలు వాడు ఏ డిజైనో ఎక్కడో కానీ ఎవరికి తెలియదు. వాడు వచ్చి అక్కడ దగ్గర 10-20 ప్లాట్లు అమ్ముకుంది. రామాలయం పక్కన 415 గజాలు అది కబ్జా చేశారు. దగ్గర 16 కోట్ల ఆస్తి అది కబ్జా చేస్తే మన గవర్నమెంట్ తెచ్చి మొత్తం చేస్తే ఆ నాగరాజు అయితే ఎక్కడ ఉండో తెచ్చి అసలు అడ్రస్ కూడా పరారైపోయింది. వీడు నిన్న వీళ్ళ దేవుడితో వాళ్ళ ఇల్లు అది వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళే ఉంటే వీడు కబ్జా నాగరాజు కబ్జా చేయడం, వీడు పోయి మా బినామీ వీడు ఉంటాం అబ్బాస్ గారు. అసలు అబ్బాస్ గారు ఎవడో అసలు ఎవరికి తెలియదు. వాడు పోయి వీడు సరే నాగరాజు ఇల్లు అయితే నాగరాజు ఆస్తి అయితే అబ్బాస్ గారు ఎందుకు ఉండాలి? అబ్బాస్ గారు నాగరాజు బినామే కదా. వాళ్ళిద్దరు కలిసి ఏ పని చేసినా నాగరాజు చెప్తే అబ్బాస్ చేయటం, చేయనప్పుడు నాగరాజు ఆస్తి అయినప్పుడు నాగరాజు వేరే వాళ్ళు పెట్టారు, అబ్బాస్ మంది పెడతారు. వీళ్ళిద్దరు అందరు కలిసి ఈ టీఆర్ఎస్ అందరు కలిసి చేసిన పని ఇది. మొత్తం వాడు ఏడ చూసినా ఈ అబ్బాస్ గారు నాగరాజు చెప్పడం, అబ్బాస్ గారు చేయడం, నాగరాజు చెప్పడం, ఈ అబ్బాస్ గారు చేయడం, ఇదే పని. దొరికినట్టు ఎవరైనా గట్టి మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం, కొట్టేయడం. మరీ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 దాటిందంటే రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడేవాడిని.